అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్ రాసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. జేఈ అడ్వాన్స్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే మీ అందరూ చూసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ కూడా నిన్నే రిలీజ్ చేశారు. ఎవరైతే ఐఐటి కాన్పూర్ వారు కండక్ట్ చేశారో వాళ్ళు ముందుగా చెప్పింది ఏంటంటే 26వ తారీఖున ప్రాథమిక కీ వెల్లడిస్తామని చెప్పారు. అంటే ఈరోజు మండే ప్రాథమిక కీ వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒకరోజు ముందుగానే నిన్న ఆదివారం నాడే జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక కీని విడుదల చేశారు. మరి మీ అందరూ కూడా ఆ ప్రాథమిక కీని ఏ విధంగా వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాలో మీకు తెలుసు. మీ యొక్క రిజిస్టర్ నెంబరు, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీ యొక్క ప్రాథమిక కీని ఒకసారి చూసుకోండి. మరి ఆల్రెడీ వాళ్ళు ఈ యొక్క ప్రాథమిక కీ చూసుకున్న తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27 అంటే రేపు సాయంత్రం వరకు కూడా అభ్యంతరాలు ఉంటే పంపించని చెప్పడం జరిగింది. అయితే అభ్యంతరాలు అనేది చాలా వరకు ఆ కార్పొరేట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ వాళ్ళు చూసుకుంటారు. కానీ స్టూడెంట్స్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జేఈ అడ్వాన్స్ ఏదైతే మే 18 జరిగిందో దానిలో పేపర్ 2కి సంబంధించి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్లోని ఒక ప్రశ్నని డిలీట్ చేశారు, అంటే విరమించుకున్నారు. ఆ ప్రశ్నకి అందరికీ కూడా మార్కులు ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అది ఒకటే వాళ్ళు అఫీషియల్గా చెప్పినటువంటి ఇన్ఫర్మేషను. మిగతా అన్నీ కూడా వాళ్ళు కరెక్టే అని ప్రాథమిక కీలో తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ని ఒకసారి మన యొక్క లెక్చరర్స్ అందరూ కూడా స్టడీ చేసి ఏమైనా తప్పులుంటే వాళ్ళు పంపిస్తారు అభ్యంతరాలను. కాబట్టి ఈ నెల ఏదైతే 18 జరిగిందో దానికి సంబంధించింది 27వ తారీఖు నాటికల్లా మనము అభ్యంతరాలు తెలిపితే తర్వాత మనకి ఇంకా ఫైనల్కి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనము ఫైనల్గా మనకి ఎంత స్కోర్ వచ్చింది, దాని ప్రకారంగా మనకి ఎంత ర్యాంక్ వస్తుంది, తర్వాత ఏ ఐఐటీల్లో మనకి సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అనే విషయాన్ని కూడా మనకు పూర్తిగా తెలిసిపోతుంది. దీని ప్రకారంగా మనం ఎన్ఐటీలకి వెళ్తామా, ఐఐటీలకి వెళ్తామా, ట్రిపుల్ వెళ్తామా అనేది కూడా మీకు ఒక ప్లానింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రాథమిక కీ అందరూ కూడా వెరిఫై చేసుకోండి. ప్రాథమిక కీలో మీకు ఎంత స్కోర్ వస్తుందో తెలుసుకోండి. మీకు స్కోర్ని బట్టి నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను. ఎంత స్కోర్ వస్తుందో ఆ స్కోర్కి ఎంత ర్యాంక్ వస్తుందో కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ యొక్క ర్యాంక్కి ఏ ఐఐటీలో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకు వచ్చిన స్కోర్కి మీకు ఐఐటీలో ఏ ఐఐటీలో వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రాథమిక కీని చూడండి. ఫైనల్ కీ ఎట్లాగా 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.